దర్శకులు రాఘవేంద్రరావు గారి పని అయిపోయింది అని పరిశ్రమంతా అనుకుంటున్న సమయంలో 3 ఫ్లాపుల తర్వాత ఆ దర్శకేంద్రుడు అందించిన అపురూపమైన దృశ్య కావ్యం ఘన విజయం సాధించిన జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్ర కథ విన్న చిరంజీవి గారు రాఘవేంద్రరావు గారు దర్శకులైతేనే ఈ చిత్రంలో నేను నటిస్తాను అని నిర్మోహమాటంగా చెప్పేశారట. ఈ సోషియో ఫ్యాంటసీలో టూరిస్ట్ గైడ్ రాజుగా చిరంజీవి, దేవకన్య ఇంద్రజగా శ్రీదేవి పోటీపడి నటించారు. జంధ్యాల గారు అందించినటువంటి మాటలు, ఇళయరాజా గారి స్వరకల్పనలో వేటూరి గారు రాసిన పాటలు, ముఖ్యంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి కారణాలయ్యాయి. ఉత్తమ దర్శకులుగా ఫిలింఫేర్ పురస్కారాన్ని, ఉత్తమ స్వరకర్తగా నంది పురస్కారాన్ని అందుకున్న ఈ చిత్రంలో ఇంద్రజ, రాజుల కోసం జానకి గారు, బాలు గారు ఆలపించిన ఈ వేటూరి గీతాన్ని విందామా ఇప్పుడు? ఎస్పి చరణ్ గారు మరియు మాళవిక యుగళంలో. నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, ఎదుట ఉన్న స్వర్గమా, చెదిరిపోని స్వప్నమా, కనులలోని కావ్యమా, కౌగిలింత ప్రాణమా, ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా. వీణకేము నేల పాటలొచ్చే తెలుగు జిలుగు అన్ని తెలిసి, పారిజాత పువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపే తెలిపి నాలో విరిసి, మచ్చలిన్ను ఉన్న చందమామ కన్న నరుడి వరుడై నాలో మెరిసి, తారలమ్మ కన్న చీర కట్టుకున్న పడుచు తనమే నాలో మురిసి, మబ్బులన్నీ వీడిపోయే కలిసే నయనం తెలిసే హృదయం, రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో, రాయిలాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో, అడుగే పడతా గడువే గడిచి పిలిచి, ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా
ఏకమాయ బహుశ మనస వాచ వలచి మేనకల్లే వచ్చి జానకల్లే మారి కులము గుణము అన్ని కుదిరి నీవు లేని నింగిలోన వెలిగే ఉదయం వెతికే విలయం నీవు లేని నేల మీద బ్రతుకే ప్రళయం మనసే మరణం వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో జగమే అణువై యుగమే క్షణమై మిగిలే ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ చిన్నారులు జంటగా మన భాషలోని తీయదనాన్ని మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసే పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అవమానాలే ఆభరణాలు. ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. మిమ్మల్ని విజయ పథంలో నడిపించే పాట. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నేనున్నానని నీకేం కాదని. సార్కి 1+1 ఆఫర్ సార్. అందరూ తాగుతారు జ్యూసు, వంటగదిలో ఉంటుంది గ్లాసు, కంప్యూటర్కి ఉంటుంది మౌస్. ఎవడు రాసిచ్చాడు మీకు పీసు? ఆంధ్ర పెదవి ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం. భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3000 పాటలు రాశారు. కోరుకోని కాలమేమో కలిసొచ్చింది, పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట, కోకిలమ్మ కళాశాలలో పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. మనసు గెలిచిన పురుషునికి స్వరాల రచన చేసి ఈ పాటకి నాకు నంది బహుమతి వచ్చింది. నా పాట తేనెలకు పాట. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. రాంబిర్యాల గారు మంగ్లీ ఇటువంటి పాటలకి పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నోటి నుంచి ఉంటుంటే ఇంత మాధుర్యం ఉంది ఆ పాటలో అనిపిస్తుంది. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఎలా. మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి